أولئك الذين كفروا بآيات ربهم ولقائه فهبطت أعمالهم فلا نقيم لكم يوم القيامة وزنا. ఎవరైతే ఈ మహావిశ్వాన్ని సృష్టించింది ఈ అరబ్బీ అల్లాహు అని, ఆయన పంపించినటువంటి ఈ వచనాలు ఒక దివ్యవాణి అని, ఈ భూమి మీద నివసిస్తున్న జనసమూహం యొక్క మార్గదర్శకత్వపు సూచనలని అంగీకరించరో, విశ్వాసించరో, వారు ఎన్ని మంచి కర్మలు చేసినా ఈ భూమిపై వాళ్ళ కర్తవ్య నిర్వహణ వారి సరియైన మార్గంలో చేసినప్పటికీ వాళ్ళ యొక్క కర్మల ఫలితం నిష్ప్రయోజనమవుతుంది, ఫలితం లేకుండా పోతుంది. ఎందుకంటే వాళ్ళు ఈ అరబ్బీ అల్లాహును సృష్టికర్తగాను, ఆయన పంపించినటువంటి వచనాలను దివ్యవాణిగాను అంగీకరించడం లేదు. కాబట్టి వాళ్ళు ఈ భూమిపై ఎన్ని మంచి కార్యాలు చేసినప్పటికీ, వాళ్లకు ఇవ్వబడినటువంటి దౌత్యాన్ని సరి అయిన మార్గంలో నిర్వహించినప్పటికీ, వాళ్ళ కర్తవ్య నిర్వహణలో నిష్ట పాటించినప్పటికీ, వాళ్ళు ఈ అరబ్బీ అల్లాహును, ఆయన యొక్క వచనాలను విశ్వాసించడం లేదు. కాబట్టి వాళ్ళ యొక్క ఆ సత్కర్మల యొక్క ఫలితం నిష్ప్రయోజనమవుతుంది, ఏ ఫలితం లేకుండా పోతుంది అని ఈ ఖురాన్ యొక్క వచనం నిర్వచిస్తుంది. అంటే దీని అర్థం ఏమిటంటే, ఈ భూమిపై నివసిస్తున్న ఏ మనిషి అయినా సరే, ఏ మానవుడైనా సరే, ముందుగా ఈ అరబ్బీ అల్లాహును సృష్టికర్తగా అంగీకరించాలి. అతను పంపించినటువంటి ఈ వచనాలను దివ్యవాణిగా స్వీకరించాలి. ఆ వచనాల యొక్క అర్థాన్ని ఈ మానవునికి మార్గదర్శకత్వంగా అంగీకరించాలి అన్నది ఈ వచనం ఖచ్చితంగా అదే చెప్తుంది. ఇది మొట్టమొదటి నిబంధన. ఈ భూమిపై మీరు చేసిన ఏ సత్కర్మలు కూడా ప్రయోజనాత్మకంగా, మీకు కర్మలకు ప్రయోజనకరంగా ఉండాలి అంటే మీరు ముందు ఈ అరబ్బీ అల్లాహును విశ్వాసించాలి, అతని యొక్క ఆ వచనాలను దివ్యవాణి అని అంగీకరించాలి. ఈ వచనం ద్వారా తెలియవస్తున్నటువంటి మొట్టమొదటి నిబంధన ఇది. కేవలం ఈ అరబ్బీ అల్లాహును విశ్వాసించడం, అతని యొక్క ఈ వచనాలను దివ్యవాణి అని అంగీకరించడం మాత్రమే కాకుండా, చనిపోయిన తర్వాత ఈ అరబ్బీ అల్లా ముందు ప్రత్యక్షింపబడతామన్నది కూడా విశ్వాసించాలి. ఈ 3 నిబంధనలను విశ్వాసించిన తర్వాత మాత్రమే మీ యొక్క సత్కర్మలకు, మీరు చేసినటువంటి మీ కర్తవ్య నిర్వహణకు ఫలితం అన్నది ఈ అరబ్బీ అల్లాహు నిశ్చయిస్తాడు. ఇస్లాం యొక్క ముఖ్యమైనటువంటిది, ప్రధానమైనటువంటి ఒక నిబంధన ఇది. ఇందులో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే, మీ యొక్క కర్మలు ఏ విధంగా ఉన్నా సరే, మీరు ఈ భూమిలో మీ కర్తవ్యాన్ని ఏ విధంగా నిర్వహించినా సరే, ఈ భూమిపై మీరు ఎన్ని సత్కార్యాలు చేసినా, మానవత్వాన్ని సంరక్షించడం కోసం మీ ప్రాణాలను సైతం పనంగా పెట్టిన, మీ కష్టపడి సంపాదించిన సంపాదనలో సింహభాగం అనాథల కోసమో, అంధుల కోసమో ఖర్చు చేసిన, ఆకలితో ఉన్న వాళ్లకు అన్నదానం చేసిన ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. ప్రయోజనం ఉండాలి అంటే ముందుగా మీరు ఈ అరబ్బీ అల్లాహును సృష్టికర్తగాను, అతను పంపించిన ఈ వచనాలను దివ్యవాణిగాను, చనిపోయిన తర్వాత అతని ముందు మీరు ప్రత్యక్షింపబడతారు అన్నది, ఈ 3 అంశాలను మీరు విశ్వాసించినట్లయితే మాత్రమే మీరు చేసినటువంటి ఈ సత్కర్మలకు ఈ అరబ్బీ అల్లాహు ఫలితం ఇస్తాడు అని ఈ వచనం ద్వారా మీకు వార్త పంపిస్తున్నాడు. దీన్ని విశ్వాసిస్తారో, నిషేధిస్తారో, తిరస్కరిస్తారో, అంగీకరిస్తారో మీ మీదికే వదిలేస్తున్నాను. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే, ఇందులో ఈ అరబ్బీ అల్లాహు యొక్క ఇస్లాంలో అరబ్బీ అల్లాహు ఏ సాక్ష్యాలను, ఆధారాలను మీకు చూపించడు. ఈ అరబ్బీ అల్లాహు ఏ సాక్ష్యాలు, ఏ ఆధారాలు చూపించడు, ఏ అద్భుతాలు, ఏ చమత్కారాలు చెయ్యడు. కానీ నేనే ఈ మహత్తరమైనటువంటి విశ్వాన్ని సృష్టించాలని మీరు విశ్వాసించాలి.
నేనే ఈ మొత్తం ప్రకృతికి అధిపతినని మీరు విశ్వాసించి తీరాలి. ఈ సూర్యుణ్ణి, ఈ చంద్రుణ్ణి, ఈ భూమిని, ఈ నక్షత్రాలను నేనే సృష్టించానని మీరు విశ్వాసించాలి. నేను సాక్ష్యాలు ఆధారాలు చూపించను, అవే సాక్ష్యాలు మీకు, అవే ఆధారాలు మీకు అని వితండవాదంతో కేవలం భయపెట్టించి తమ వర్ధిలోకి తీసుకురావడాన్ని చూపిస్తూ ఉంటాడు. బ్రహ్మాండాన్ని సృష్టించిందో ఆ శక్తి ఎప్పుడు కూడా భయపెట్టడానికి ప్రయత్నించదు. కేవలం మీరు ఈ భూమిపై మీ కర్తవ్య నిర్వహణ ఏ విధంగా చేస్తున్నారు, మీరు చేస్తున్నటువంటి సత్కార్యాలకు మాత్రమే మరణం తర్వాత ఫలితం ఇస్తామని చెప్తే అది అందరూ అంగీకరిస్తారు. అలా కాకుండా మీ యొక్క సత్కార్యాలకు ఫలితం దొరకాలి అంటే ముందు నన్ను విశ్వసించాలి, నేను పంపించిన ఈ ప్రవక్తలను విశ్వసించాలి, వాళ్ళు చెప్పిన విధంగా మీ జీవితాలను, మీ కుటుంబాలను, మీ సొత్తు సంపదలను ఈ ప్రవక్తలకు అర్పించాలి అంటే ఎవ్వరు నమ్మరు, ఎవ్వరు ఆ పని చెయ్యరు. ఆ కాలఘట్టంలో కొందరు చేశారు అంటే కేవలం ఆ వాళ్ళ యొక్క ప్రయోజనం కోసం చేశారు. ఆ దోపిడులు, దొంగతనాల్లో వాళ్లకు కూడా అందులో భాగం దొరుకుతుంది కాబట్టి వాళ్ళు చేశారు తప్ప వాళ్ళు విశ్వాసంతో చెయ్యలేదు. వాళ్ళు ఈ వ్యక్తిని ప్రవక్తగా అంగీకరించి చెయ్యలేదు, ప్రవక్తగా విశ్వాసించి చెయ్యలేదు. భారతదేశం యొక్క ప్రధాన ధర్మమైన సనాతన ధర్మంలో దీనికి వ్యత్యాసంగా గృహే తిష్టతి మిత్రం బాంధవం శ్మశాన పర్యాంతం సుకృతాం దుష్కృతాం చైవ దైవేన సహా గచ్చతి. అంటే మీరు సంపాదించిన ఆస్తి అంతా మీ ఇంటికి పరిమితమైపోతుంది. మీరు మరణించినప్పుడు మీ బంధువులు, మిత్రులు కేవలం శ్మశానం వరకు మాత్రమే వస్తారు. మీరు చేసినటువంటి కర్మలు మాత్రమే మీతో వస్తాయి మరణం తర్వాత. అంటే మీరు చేసినటువంటి కర్మలపైనే మీకు మోక్షం లభిస్తుందో లేదో అన్నది నిర్ణయించబడుతుంది. ఈ ప్రధానమైనటువంటి వ్యత్యాసాన్ని మీరు గమనించాలి. ఇక్కడ మీరు ఈశ్వరుణ్ణి విశ్వాసించి ఈశ్వరుడు పంపించినటువంటి గ్రంథాలను అంగీకరించకపోతే మేము మిమ్మల్ని తిరస్కరిస్తాం, మిమ్మల్ని అగ్నిలో వేస్తాం, మీ చర్మాన్ని కాలుస్తామని చెప్పట్లేదు. మీరు ఈ భూమిపై మీరు నిర్వహించిన కర్తవ్యం, మీరు మీ కర్తవ్యాన్ని ఎలా నిర్వహించారు, మీరు చేసినటువంటి కర్మలు ఎలాంటివి, మీరు ఇతరులకు సహాయపడ్డారా, ఆపదలో ఉన్నటువంటి వాడిని రక్షించడానికి ప్రయత్నించారా, అనాథ బాలికలను మీరు సంరక్షించడానికి ప్రయత్నించారా, మీరు చేసినటువంటి మంచి కర్మల ఫలితంగా మాత్రమే మీకు మోక్షం లభిస్తుంది అని చెప్పబడుతుంది. కానీ ఇస్లాంలో దానికి పూర్తి విరుద్ధంగా ఇన్నల్లజీన కఫరూ బి ఆయాతిన సౌఫ నుస్లిహిం నారా కుల్లమా నజీజత్ జులూదుహుం బద్దల్నాహుం జులూదన్ గైరహా. అంటే మేము పంపించినటువంటి ఈ వచనాలను తిరస్కరించినట్లయితే, ఇవి దివ్యవాణి అని ఇది తీసుకొచ్చినటువంటి దూత మా ప్రవక్త అని మీరు అంగీకరించకపోతే మీ చర్మాన్ని కాల్చి కొత్త చర్మం వేసి మరీ కాలుస్తామని ఎలా భయపడుతున్నాడో చూపించు. అంటే మీరు చేసిన కర్మలకు ఎలాంటి ప్రయోజనాలు లేదు. మీరు కేవలం కళ్ళు మూసుకొని ఏ ఆధారాలు, సాక్ష్యాలు చూపించకపోయినా, ఏ చమత్కారాలు చేయకపోయినా, మీరు ఈ చెప్పబడుతున్నటువంటి ప్రవక్తల యొక్క వచనాలను మీరు అంగీకరించి తీరాలి. లేకపోతే మీ చర్మాన్ని కాల్చి మళ్ళీ కొత్త చర్మం వేసి మరీ కాలుస్తాం. దీన్ని భయపెట్టించడం తప్ప వేరే ఏమీ అనరు. ఇది ఎవరైనా ఈ బ్రహ్మాండాన్ని సృష్టించినటువంటి ఆ మహత్తరమైనటువంటి శక్తి ఇలాంటి పలుకులు పలుకుతున్నాడు, ఇలా భయపెట్టిస్తున్నాడు అంటే ఇది నమ్మేవాళ్ళు ప్రపంచంలో వీరంతటి మూర్ఖులు మరొకరు ఉండరు అన్నది నిజం. దీన్ని ఇలాంటి మదర్సా మూర్ఖులు తప్ప వేరే ఎవ్వరు కూడా ఇలాంటి భయపెట్టడానికి, ఇలాంటి భయాలకు నిజమని విశ్వాసించరు. ఎందుకు ఇలా భయపడి విశ్వాసిస్తున్నారు అంటే ఆత్మసయోజ్యం లేకపోవడం వల్ల. వీళ్ళ యొక్క చింతాగతి, వీళ్ళ యొక్క ఆలోచన విధానంలో ఎక్కడ కూడా ఆత్మ సంయోజం లేకపోవడం వల్ల ఇది జరుగుతుంది.